భవిష్యత్ అవసరాలకు వర్తమానపు అవకాశమే ఈశాన్యలో మీరు పెట్టే పెట్టుబడి. ఈశాన్య వెంచర్స్ లో ఇప్పుడే ప్లాట్ బుక్ చేసుకోండి. మీ దగ్గరలోని ఈశాన్యాస్ ప్రాపర్టీ అడ్వైజర్ ను సంప్రదించండి. ఇది ఘోరం అంటే ఘోరం. విద్యార్థులు ఉన్న రెండంతస్తుల ఓ పాఠశాల భవనం ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఎంతో మంది విద్యార్థులు చిక్కుకుపోగా ఇప్పటికీ 22 మంది చనిపోయారు. శిథిలాల కింద చిక్కుకున్న వారి మృతదేహాలను సిబ్బంది అతి కష్టం మీద బయటకు తీశారు. ఇక గాయపడ్డ వారిని మెరుగైన చికిత్స కోసం దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు అందరినీ షాక్కు గురిచేస్తున్నాయి. ఈ ఘోరమైన ఘటన ఎక్కడ జరిగిందనేది ఇప్పుడు తెలుసుకుందాం. అది శుక్రవారం ఉదయం 10 గంటల సమయం. ఉత్తర నైజీరియా పీఠభూమి రాష్ట్రంలోని బుసాబుజీ కమ్యూనిటీలో ఉన్న సెయింట్ అకాడమీ కళాశాల. విద్యార్థులంతా పాఠశాలకు వచ్చారు. ఇక క్లాసులు ప్రారంభమైన కొద్దిసేపటికే ఆ రెండంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. పెద్ద శబ్దంతో పాటు విద్యార్థుల అరుపులు, కేకలు వినిపించడంతో స్థానికులు వెంటనే అప్రమత్తమై రెస్క్యూ టీంకి సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న బృందాలు గాయపడ్డ వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. శిథిలాల కింద చిక్కుకున్న మృతదేహాలను రెస్క్యూ టీం అతి కష్టం మీద బయటకు తీశారు. ఈ ప్రమాదంలో 154 మంది విద్యార్థులు చిక్కుకుపోయారని, అందులో 132 మందిని కాపాడగలిగామని పోలీసులు తెలిపారు. ఇక్కడ విషాదం ఏంటంటే ఈ ఘోర ప్రమాదంలో దాదాపు 22 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. విద్యార్థులంతా 15 ఏళ్ల లోపే ఉన్నారని ప్రకటనలో తెలిపారు. ఈ ఘటనపై రాష్ట్ర సమాచార కమిషనర్ మూసా అషోమ్స్ స్పందించి గాయపడ్డ వారిని మెరుగైన చికిత్స అందించాలని కోరారు. పాఠశాల బలహీన నిర్మాణం కావడం, పైగా ఇది నది ఒడ్డున ఉండడంతో ఈ ప్రమాదానికి కారణమైందని ఆ రాష్ట్ర ప్రభుత్వం ధృవీకరించింది. ఇలా శిథిలావస్థకు చేరుకున్న పాఠశాల భవనాలను వెంటనే మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక మృతి చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు ఘటనా స్థలానికి చేరుకొని గుండెలు పగిలేలా రోధిస్తున్నారు. ఇలాంటి ప్రమాదాలు జరగడం నైజీరియాలో కొత్తేమీ కాదు, గతంలో చాలానే జరిగాయి. అయితే ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్గా మారుతున్నాయి. చూసారుగా ఎంత ఘోరం జరిగిందో. శిథిలావస్థకు చేరుకున్న భవనాలను వెంటనే మూసివేయాలి, లేదంటే ఇదిగో ఇలాంటి ప్రమాదాలు జరిగి అమాయకులు మృతి చెందే అవకాశం ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.